నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ధృవీకరణ పత్రం అందజేసి మాధవ్ను అభినందించిన ఎన్నికల అబ్జర్వర్ పిసి మోహన్. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని పింఛన్ల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు వచ్చిందని ఆనందం వ్యక్తం. నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. టర్నల్ చౌట్రీలో నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు. ఆరిలోవా ఎఫ్ఆర్యులో హాస్పిటల్ సిబ్బంది వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నేషనల్ డాక్టర్స్ డే వేడుకల్లోని పాల్గొని డాక్టర్ బీసీరాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎంఓ డాక్టర్ అనిత, డాక్టర్ రాగసుధ, డాక్టర్ వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవ్ను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికల అబ్జర్వర్ కర్ణాటక ఎంపీ పిసి మోహన్ ప్రకటించారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా మాధవ్కు ధృవీకరణ పత్రం ఎంపీ పాక సత్యనారాయణ, పిసి మోహన్లు అందజేశారు. బీజేపీ జెండాను మాధవ్కు ఇచ్చి పార్టీ బాధ్యతలను దగ్గుపాటి పురంధేశ్వరికి అప్పగించారు. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు మాధవ్కు పార్టీ నేతలు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చి చూపిస్తానన్నారు. పిసి మోహన్ గారికి కూడా బొకే ద్వారా రాష్ట్ర పార్టీ నుంచి మోహన్ గారికి కూడా బొకే మీరు చేంజ్ చేస్తారంటే ఖర్గే ఇంకోటి ఈజ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఈ సేస్ ఐ హ్యావ్ టు ఆస్క్ మై హై కమాండ్ అని చెప్తారంటే వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. దిస్ విల్ నాట్ హ్యాపన్ ఇన్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. ఈవెన్ టీ సెల్లర్ హెస్ బికమ్ టుడే ది అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ us and Congress. Today we are all proud to be here, and I would like to announce the National Council members who will be electing the national president of the Bharatiya Janata Party. ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పింఛన్ల ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం డప్పు కొట్టారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు పింఛన్లు సరిగా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. తాము పేదలను ఆదుకునేందుకు పేదల సేవలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పింఛన్ల కోసమే నెలకు 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చెప్పారు. వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని, గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయని గుర్తు చేశారు. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా వెళ్తున్నామన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎక్కడా తక్కువ చెయ్యం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలకతాం. అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు, సంపద రాదు. అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు. అదే మాదిరిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక సిద్ధాంతంగా నేను చెప్పాను. అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. వచ్చిన ఆదాయం పేదవాళ్ళ సంక్షేమానికి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం.
ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూడండి, ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా లేదు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 4,000 ఓల్డేజ్ పెన్షన్, 6,000 దివ్యాంగుల పింఛన్, 10,000 రూపాయలు లెప్రసీ వచ్చినా లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను 10,000 ఇచ్చాం. కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం 4,000, 6,000 ఇస్తే హర్యానాలో 2,500, 2,250, 2,250 ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే. తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి, మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకొక పక్క మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడంలా, జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం. మనతో సమానంగా ఏ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర 13%, అంటే 100కి 13 మంది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మంగళగిరి నియోజకవర్గం కంతెరలో తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని విక్రయించగా బాకీ ఉన్న నగదు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఉండవల్లికి చెందిన విజయలక్ష్మి మంత్రికి తెలిపారు. గ్రామానికి చెందిన విష్ణు, రాము తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ అనే ప్రాణాంతక జన్యు వ్యాధితో బాధపడుతున్న తమ 9 నెలల బాలుడికి వైద్య సాయం అందించి చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ ఎన్టీఆర్ జిల్లా పుట్రేల గ్రామానికి చెందిన జొన్నాడ సాయిరాం కోరారు. కోట్ల ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయించాలని, ప్రభుత్వం తరపున వైద్య సాయం అందించి తమ చిన్నారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులను పరిశీలించిన లోకేష్ ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీ జగన్నాథ స్వామి దశావతారాల్లో భాగంగా మంగళవారం నృసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవంలో భాగంగా టర్నల్ చౌట్రీలో కొలువైన శ్రీ జగన్నాథుని భక్తులు దర్శించుకుంటున్నారు. రోజుకో రూపంలో జగన్నాథ స్వామి దర్శనమిస్తూ భక్తుల నుండి పూజలు అందుకుంటున్నారు. నరసింహ అవతారంలో ఉన్న జగన్నాథుని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు గావించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ జగన్నాథుడు నృసింహ అవతార విశిష్టతను అర్చకులు వివరించారు. నమస్తే, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి భక్తులందరికీ కూడా హిరణ్యకశిపుడిని హరించిన నరసింహ అవతారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు విశిష్టత ఏంటంటే సింహాచలం దేవస్థానం నుండి ఏఈఓ ఆనంద్ కుమార్ గారు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు తదితరులు అందరూ వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మధ్యాహ్నం పూట 1000 మందికి అన్న సంతర్పణతో పాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము. భక్తులందరూ కూడా తరలి వచ్చి టర్నర్ సత్రం వద్ద జరుగుతున్న రథయాత్ర మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గం కోటవరట్ల మండలంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు.
ఈ సందర్భంగా బాయపరాజు కొత్తపల్లి గ్రామస్తుల హోంమంత్రి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా బీకేపల్లిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించి బీకేపల్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోటూరట్ల మండలంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చేలా ఆలోచన చేస్తున్నామన్నారు. టాయ్ పార్క్ వస్తే 25,000 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మీ అందరూ మీరు విషయం ఏంటంటే మేము ఎలా చేయగలుగుతున్నామంటే మీరు అందరూ ఓట్లేసి గెలిపించారు కాబట్టి చేయగలుగుతున్నాం. అవునా? అందరూ చూడు నాకు హ్యాపీగా. మహావిశాఖ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. జీవీఎంసీ కమిషనర్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ను కలిసి సాల్వా కప్పి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందచేసి చర్చించారు. కమిషనర్ను కలిసిన అనంతరం పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధి సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు సూచనలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని కమిషనర్కు సూచించినట్లు చెప్పారు. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. జీవీఎంసీ పరిధిలో ఆట స్థలాలు, ప్రజలకు వాకింగ్ ట్రాక్లు ఏర్పాట్లపై దృష్టి సారించాలని కమిషనర్కు కోరినట్లు చెప్పారు. అభివృద్ధికి, ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్కు సూచించినట్లు శ్రీనివాసరావు చెప్పారు. మరి ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారు ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం పైన వాళ్ళు తీసుకోవాల్సిన కార్యక్రమం పైన వాళ్ళతో చర్చించి ఈ విధంగా అయితే బాగుంటుందని చెప్పేసి వారితో మాట్లాడడం జరిగిందండి. మేయర్ గారితో కూడా వారు చర్చించడం జరిగింది. ముఖ్యంగా వారికి చెప్పింది కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ ఫేస్ కనుక వాళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సులు కూడా మీరు చేసుకోవాలని చెప్పి తెలియజేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. దీంతోపాటు ఎక్కువగా పిల్లలు ఈరోజు సెల్ ఫోన్ కార్డ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు కనుక వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఎక్కువ సాధ్యమైనంత వరకు కూడా మనం క్రియేట్ చేయమని చెప్పేసి చెప్పాం. అలాగే ఏజ్డ్ పాపులేషన్ కూడా అవుతుంది, వాళ్ళకి వాకింగ్ ట్రాక్స్ అని చెప్పేసి. అలాగే మన సుందరీకరణ చేయడం కోసం మన ఎందుకంటే స్మార్ట్ సిటీ కనుక ఇది దేశంలోనే మంచి పొజిషన్లో ఉండాలి, నంబర్ 1 పొజిషన్లో ఉండేటట్టుగా అభివృద్ధి కార్యక్రమం తీసుకోమని చెప్పాం. ఎస్పెషల్లీ గడ్డల డెవలప్మెంట్ కానీ, అలాగే ల్యాండ్స్ రెగ్యులైజేషన్ కూడా. ఒకవేళ కొన్ని రైల్వే ల్యాండ్స్లో ఆక్యుపై చేస్తున్నారు, రెవెన్యూ ఎండోమెంట్స్ ల్యాండ్లో ఆక్యుపై చేస్తున్నారు, అలాగే డిఫరెంట్ కార్పొరేషన్ ల్యాండ్స్లో ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు టైటిల్ లేక నిర్మాణం చేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మనం రెగ్యులేట్ చేయాలి, ఏ విధంగా మీరు ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వాలి, సబ్జెక్టు కండిషన్స్ అన్న దాని మీద కూడా మాట్లాడడం జరిగిందండి. ఓవరాల్గా చెప్పేది, ఎవరు అభివృద్ధి అంటే మంచిగా అభివృద్ధి చేసి ప్రజాప్రతినిధులతో అటు ఎన్జిఓస్తోని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగిందండి. విశాఖ సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని గడ్డల్లో దాదాపుగా 80% పూడికలు తీయడం పూర్తయిందని చెప్పారు. ఛాంబర్లో తాను కలిసిన విలేకరులతో పలు అంశాలపై మాట్లాడారు. నగరంలోని ప్రధాన గడ్డలోని చెత్త సముద్రంలో కలవకుండా మెస్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలంతా సహకరించాలని మేయర్ శ్రీనివాసరావు కోరారు. విశాఖను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్తో పెరిగిపోతున్న అనర్థాలను అరికట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మేయర్ పీలా శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖపట్నంలో ఒక 5 రోజుల నుంచి వర్షాలు పడుతున్న పరిస్థితి.
అలాగే రోజు రోజుకి కొంతవరకు రేజ్ అవుతుంది. దీనికి ఇమీడియట్గా అధికారులు కానీ అందరికీ ఆదేశం జరిగింది. ఇది ముందుగా నేను మేయర్ అయ్యాక ఇమీడియట్గా ఏదైతే పెద్ద డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్నీ క్లీన్ చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని డ్రైన్స్ ఏదైనా ఇప్పుడు అలాగే మన 1 టౌన్లో కానీ ఎంఈపీలో కానీ జాలారిపేటలో కానీ జ్ఞానాపురంలో కానీ ఈ పెద్ద డ్రైన్స్ ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో వచ్చినట్లో 12 డ్రైన్స్ హెవీగా వచ్చే డ్రైన్స్లో పెద్ద డ్రైన్స్ వీటిని కూడా సూచించడం జరిగింది. దీన్ని కూడా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇది ఏమైనా ఉధృతం అవుతే దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులతో డిస్కస్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఏముంటే అధికారులతో డిస్కస్ చేసి వాటిని కూడా విజిట్ చేయనందుకు మేము మాతో సైతంగా అధికారులు కూడా విజిట్కి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నాం. కొన్ని ఏరియాలో కూడా చెప్పాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో వచ్చిన వాటర్లో వస్తున్న వేస్ట్ ప్లాస్టిక్ దీంట్ల గురించి ఈ రోడ్డు మీద ఏరుకునే వ్యక్తులు ఆ డ్రైన్లో చెప్పకుండా దిగిపోవడం, అక్కడ ఎవరో లేకపోవడం ఇవాళ ప్రమాదంలో జరగడం జరిగింది. ఏంటంటానంటే ఇటువంటి వాటిల్లో ఏదైతే ఈ డ్రైన్లో ఉన్నట్లు వెళ్ళకుండా మీరు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మీ జీవితాలు మీరు కూడా కాపాడుకునే బాధ్యత ఉండాలి. మా జీఎంసీ కూడా మీ ద్వారాగా తెలియజేస్తుంది. ఇటువంటి మనవాళ్ళు కూడా ఎక్కడికక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా అలర్ట్ చేసి ఇటువంటి ఏరియాల్లో కాగితాలు ఏరుకున్న వాళ్ళందరికీ ఒకసారి మనం కూడా విజ్ఞప్తి చేసే బాధ్యత ఉంది. పాత నగరం చిలకపేట లక్ష్మీ టాకీస్ ఆవరణలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 5వ రోజు అమ్మవారికి సార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయించారు. వేద మంత్రోచ్చరణల నడుమ యాగం నిర్వహించారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పంచమి తిథి సందర్భంగా 108 బిందెల పసుపు నీళ్లతో అభిషేకం చేయించారు. ముందుగా గ్రామ ప్రదక్షిణ చేసి 7 రకాల దీపాలతో లోక కళ్యాణార్థం నరఘోష శాంతి కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన వంటకం బెల్లం గారెల మాలను సమర్పించినట్టుగా యాగ నిర్వహణ కమిటీ సభ్యులు ఆర్బీబీ కుమార్ శర్మ తెలిపారు. అమ్మవారికి 7 రకాల దీపాలు వెలిగిస్తే వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయని చెప్పారు. ఓం వారాహిదేవి నమః. మా పేరు రాంబిలి బుచ్చి భాస్కర్ కుమారస్వామి అండి. మాది భువనేశ్వరి ట్రావెల్స్. మా భువనేశ్వరి ట్రావెల్స్ తరపున వారాహి నవరాత్రులు అత్యంత వైభవంగా చేస్తున్నామండి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పంచమి తిథి కాబట్టి అమ్మవారికి 108 బిందులతో పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం జరిగింది. గ్రామ ప్రదక్షిణ చేసి అమ్మవారు కూడా గ్రామ ప్రదక్షిణ చేయించి పసుపు నీళ్ళతో అభిషేకం చేశాము. అయిన తర్వాత వచ్చిన మహిళల చేత కూడా కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయించి ఈరోజు బెల్లం గారెలు ఇష్టం అమ్మవారికి బెల్లం గారెలు నైవేద్యం పెట్టి గారెల మాల కూడా అమ్మవారికి మెల్లోజు వేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన మహిళల చేత కూడా 7 రకాల దీపాలు, కంద దీపము, పెండ్లం దీపము, లవణ దీపము, నీంబుఫల దీపము అన్నీ కూడా 7 రకాల దీపాలు వెలిగించి అందరి నరఘోష శాంతి లోక కళ్యాణార్థం జరిగిందండి. వివాహం కాని వారందరూ కూడా వివాహం జరగడానికి ఈ దీపాలు వెలిగించి ఎంతో శుభదాయకం. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా ఏ విధంగా లోటుపాటు లేకుండా ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి వారాహి మాత దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. ప్రజారోగ్యం కోసం నిరంతరం పాటుపడుతూ సెంట్రల్ పార్క్ వాకర్స్ కోసం రాజపాత్ర చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తులు అభిప్రాయపడ్డారు. విశాఖ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు, వైజాగ్ పట్నం క్లబ్ కార్యదర్శి రాజపాత్ర జన్మదిన వేడుకలు విశాఖ సెంట్రల్ పార్క్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు రాజపాత్ర అభిమానులు కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజపాత్రుడు మాట్లాడుతూ తన పట్ల ఎంతో అభిమానంతో పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన క్లబ్ మెంబర్స్, ఇతర మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మనం గతంలో అనేక ఏళ్లుగా వాకర్స్ క్లబ్ నిర్వహించడమే కాకుండా సెంట్రల్ పార్క్లో వాకింగ్ ట్రాక్ ప్రైవేటించకుండా ఆపిన ఘనత మనకే దక్కుతుందన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.
తన 70వ జన్మదిన వేడుకల్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాము, మాస్టర్ ఢిల్లీరావు, ఎల్ఐసి ప్రసాద్, శ్యామ్, వాసు, నాగేశ్వరరావు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను పట్టుకున్నా సోదరా. ఈరోజు వైఎస్ఆర్ పార్కులో 70వ వసంతంలో అడుగుపెట్టిన నాకు విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు వైజాగపట్నం క్లబ్ మెంబర్సు మరియు బ్యాడ్మింటన్ టీము, మహిళా క్లబ్స్ అధ్యక్షురాలు, సభ్యులు మరియు నేను పుట్టు పెరిగిన నా ఐడెంటిటీ చింతగట్ల గ్రామం కాబోయే ప్రెసిడెంటు, వార్డు మెంబర్సు అత్యధిక మంది ఇచ్చేసి నాకు జన్మదిన ఈ శుభాకాంక్షలు తెలిపినందుకు ముందుగా వాళ్ళందరికీ ఈ యొక్క అరేంజ్మెంట్ చేసిన మా సెక్రటరీ రాము మాస్టరు, కృష్ణరాజు, ఢిల్లీరావు, శ్యామ్ ప్రసాద్ గారు, అదేవిధంగా వాసు గారు, అందరూ ఏ ఒక్కరిని పేరున చెప్పుకొని వెళ్తే సాయంకాలం వరకు మనం చెప్పలేం పేర్లు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నేను ఈ స్థాయికి రానందుకు 2009లో విశాఖ వాకర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క పార్క్ ఉన్నదో ఆ యొక్క పార్క్ని కమర్షియల్గా చేయాలని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా చాలా ప్రయత్నిస్తే దానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రావు గారు మరియు మా విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్స్, సీనియర్ సిటిజన్ పాంప్స్ అందరం కూడా ఎన్నో ధర్నాలు చేసి, ఎన్నో కలెక్టర్ ఆఫీసులతో ధర్నాలు చేసి ఈ యొక్క దీన్ని విశాఖ ప్రజలకు అంకితం చేసేటట్టు గవర్నమెంట్ని అందులో భాగస్వామ్యం మేము తెచ్చుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. బాల్యం నుంచే చిన్నారులకు ఉత్తమ బోధన అందించడం ద్వారా వారిలో విద్యతో పాటు ఉన్నత భావాలు పెంపొందించవచ్చని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎండాడ పెట్రోల్ బంక్ సమీపంలో ఫుట్ ప్రింట్ స్కూల్ను స్థానిక భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కె నీలిమ వసంత్ మాట్లాడుతూ ఏసీ క్లాస్ రూమ్స్, అధునాతన పరికరాల నడుమ అత్యున్నత ప్రమాణాలతో స్కూల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపక సిబ్బంది న్యూట్రిన్ ఫుడ్ అందివ్వడమే కాకుండా సీసీటీవీతో భద్రతా ప్రమాణాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు క్లాస్ రూమ్లను తమ మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించి పిల్లలను చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఒక్కొక్క ఉపాధ్యాయులు కేవలం 8 మంది విద్యార్థులను మాత్రమే కేటాయించామన్నారు. 2 నుండి 6 ఏళ్ల పిల్లలను చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు పిల్లల స్థితిగతులపై మొబైల్ అప్డేట్ ఇచ్చే విధంగా సర్వీస్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 8వ వార్డ్ కార్పొరేటర్ లోడగల అప్పారావు, జనసేన నాయకులు శాకర శ్రీనివాస్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నీలిమ. మేము కొత్తగా ఇక్కడ వైజాగ్లో ఎండాడలో ఫుట్ ప్రింట్స్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ స్టార్ట్ చేశాము. ఈరోజు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని ఓపెనింగ్ చేయబడింది. మరి మా ప్రీ స్కూల్ యొక్క ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేసేవి ఏంటంటే మెయిన్గా మా దగ్గర ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారండి. అది కాకుండా వి మెయింటైన్ వరల్డ్ క్లాస్ అడల్ట్ టు చైల్డ్ రేషియో వేర్ ఓన్లీ 10 children will be given to one teacher, and apart from that we provide nutritious ఫుడ్ అన్నది ఇక్కడే మనం పిల్లలకు ప్రిపేర్ చేసి ఇన్ హౌస్ కిచెన్లో మనం ప్రిపేర్ చేసి పెడతాము. అది కాకుండా మెయిన్గా ఏంటంటే లైవ్ సీసీటీవీ ఫీడ్ అన్నది మేము పేరెంట్స్ అందరికీ ప్రమోట్ చేస్తున్నాము. సో పేరెంట్ కనెక్ట్ యాప్ అన్న యాప్ ద్వారా మీకు రియల్ టైం మొబైల్ అప్డేట్స్ మీ పిల్లల గురించి, వాళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటున్నారు, ఎలా తింటున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ మీకు లైవ్ అప్డేట్స్ అన్నవి ఇవ్వబడుతున్నాయి. అది కాకుండా మీరు మీ పిల్లల్ని ఇక్కడ పంపించిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చినంత వరకు, మీ దగ్గరికి చేరుకున్నంత వరకు లైవ్ సీసీటీవీ ఫీల్డ్లో మీరు అన్నీ చూసుకోవచ్చు. అది కాకుండా మా దగ్గర సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నది మెయిన్ మేము ఎక్కువ ఫోకస్ చేసేది. సో మా యొక్క బిల్డింగ్ డిజైన్ అట్లా చేయబడింది, లైక్ ఎడ్జ్ ప్రొటెక్టర్స్, వాల్ అండ్ పాలీవినైల్ ఫ్లోరింగ్తో. సో మీ పిల్లల యొక్క భవిష్యత్తు మా చేతుల్లో అది బంగారు భవిష్యత్తుగా అది ఉద్భవించబడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. సమాజంలో వైద్యులకు అత్యున్నత గౌరవప్రదమైన స్థానం ఉందని ఆరిలోవా ఫస్ట్ రిఫరల్ యూనిట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత అన్నారు. వైద్యులు అందించే సేవలో ప్రజలు వైద్యులను దైవంగా భావిస్తారని చెప్పారు.
ఆరులవ ఫస్ట్ రిఫరల్ యూనిట్లో డాక్టర్స్ డే వేడుకలు జరిగాయి. ముందుగా డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి వైద్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం యూనిట్లో కేక్ కట్ చేసి డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ జయంతిని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నామన్నారు. డాక్టర్ రాయ్ వైద్యునిగా ప్రజలకు విశేషమైన సేవలు అందించి ఆరాధ్యుడయ్యారని తెలిపారు. వైద్యునిగానే కాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. రాయ్ చూపిన బాటలోనే పయనిస్తూ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. నిత్యం రోగులకు సేవలు అందిస్తూ వైద్యులు ఎంతో సంతృప్తిని పొందుతారని డాక్టర్ అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాగసుధ, డాక్టర్ వెంకటేశ్వరరావు, స్టాఫ్ నర్సులు విజయ, సుమ, సిబ్బంది కార్తిక్, తాతాజీ, శ్యామ్శేఖర్, మహేష్, కరుణ, టీబీ యూనిట్ సిబ్బంది లక్ష్మి, వేములయ్య, ఆదిలక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బంగాళాఖాతం అల్పపీడనంతో పాటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితలం ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రుతుపవన ద్రోణి కూడా ఉందన్నారు. ఉత్తర కోస్తా యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇంకా ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన మనకి ఉత్తర కోస్తాలోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలోని ఉరుములతో కూడిన జల్లులతో పాటు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ గాలులు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు గస్టింగ్ 65 కిలోమీటర్ 65 కిలోమీటర్లు పర్ గంట వరకు కూడా వీచే అవకాశం ఉన్నది. ఇకపోతే నార్త్ కోస్తాలో ఉత్తర కోస్తాలోని మనకి 1-2 ప్లేసుల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇచ్చాం. ఈ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాలు. ఈ జిల్లాల్లో 1-2 ప్రదేశాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. కోస్తా వెంబడి గాలులు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 ఉండడం వల్ల ఫిషర్మెన్ కూడా అంటే చేపలు పట్టే వాళ్ళకి కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా. ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్న జిల్లా కలెక్టర్ను విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నేతలు కోరారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసి కార్మికుల సమస్యలను వివరించారు. అనంతరం యూనియన్ నేతలు అప్పారావు, అప్పలరెడ్డి, భాస్కర్ రావులు మీడియాతో మాట్లాడారు. ఇటీవల తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ కార్డులు కలిగిన 8,500 మందికి స్టీల్ ప్లాంట్లో శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగం కల్పించాలని, లేని పక్షంలో 1 టైం సెటిల్మెంట్ చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా స్టీల్ యాజమాన్యం జాప్యం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్కి భూమి కోల్పోయి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఉపాధి కలపక ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఆ రోజు మా దగ్గర భూమి తీసుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పి అందరి దగ్గర కూడా ఎకరం 1200కి తీసుకొని మా దగ్గర భూమిని తీసుకుని ఈరోజు ఉద్యోగం కల్పించలేదు.
ఇందులో భాగంగా గత 4 సంవత్సరాల కిందట స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా కానీ ఐక్య సంఘంగా కానీ అనేక ఉద్యమాలు చేస్తున్నాం. మరి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మరి ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన ఇంకా 8,500 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని గత కొన్ని 25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటని చెప్పి మేము 4-5 ఏళ్ళు బట్టి అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ తరంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులు తగ్గించాలని ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో ఏళ్ళ బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి భూములు కోల్పోయిన నిర్వాసితుల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పన్నులని తొలగించింది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ బాగుంటుందనే కదా మేము భూములు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడం వల్లే ఈరోజు గాజువాక్ కానీ వైజాగ్ కానీ ఇంత అభివృద్ధికి బాట పడింది. దానికి కారణం ఎవరంటే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులుగా మేము. కానీ చాలా శాంతియుతంగా మేము అనేక ఏళ్ళ బట్టి మేము పోరాటాలు చేస్తూ వచ్చిన ప్రతి అధికారికి కూడా మేము వినిపించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు, ఇక్కడ నిర్వాసితులు కానీ 25 సంవత్సరాలు బట్టి పనిచేసిన వాళ్ళు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి దొడ్డిదారిన తొలగించడం జరుగుతుందన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. ధృవీకరణ పత్రం అందజేసి మాధవ్ను అభినందించిన ఎన్నికల అబ్జర్వర్ పిసి మోహన్. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని పింఛన్ల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు వచ్చిందని ఆనందం వ్యక్తం. నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. టర్నల్ చౌట్రీలో నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు. ఆరిలోవా ఎఫ్ఆర్యూలో హాస్పిటల్ సిబ్బంది వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నేషనల్ డాక్టర్స్ డే వేడుకలు. వేడుకల్లోని పాల్గొని డాక్టర్ బీసీరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎంఓ డాక్టర్ అనిత, డాక్టర్ రాగసుధ, డాక్టర్ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.